ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు అందరికీ శుభములు. మరి శ్రమకాల ధ్యానంలోని 5వ దినానికి విచ్చేసిన మీ అందరినీ ప్రభు నామంలో నేను అభినందించుతున్నాను. ఈ దినం వాక్య భాగం ప్రకారంగా మరి దీనికి ఉన్న టైటిల్ ఏంటంటే ఆత్మీయ బాంధవ్యం, యునిక్ రిలేషన్షిప్. కాబట్టి దీని గురించి మనం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు, అలాగే మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 46 వచనాలు మరి ఆ వాక్యాల ద్వారా మనం ధ్యానించనున్నాము. దానికి మరి ధ్యానంలోనికి వెళ్ళక మునుపు మనము ఒక కీర్తన విని మరి ధ్యానంలోనికి వెళ్ళాలని నేను ఆశించుచున్నాను. ఇది అద్వితీయ బాంధవ్యం. ఈ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 474వ కీర్తన. ఇది యేసుని కొరకై ఇలా జీవించదా భాస్సురముగా నే అనుదినము. దీన్ని మరి రచించింది ఎవరంటే లేట్ బర్సార్. కుగ్లర్ హాస్పిటల్లో ఆయన బర్సార్గా పనిచేశారు. లేట్ రావి జామ్ సుందర్రావు నర్సాపురం. ఈయన నాకు అంకుల్ అవుతారు. మరి ఈయన 1929 1995 సంవత్సరాల మధ్యన జీవించారు. అనగా మా నాన్నగారికి ఆల్మోస్ట్ సమకాలికుడు. మా నాన్నగారు పుట్టింది 1926వ సంవత్సరం. కాబట్టి అదే సమయంలో మా నాన్నగారు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘంలో మరి అనేకమైన పదవుల్లో ఉన్నప్పుడు క్రైస్తవ మత విద్యా శాఖ డైరెక్టర్గాను మరియు ఏఎల్సి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈయన కుగ్లర్ హాస్పిటల్లో మరి బిజినెస్ అడ్మినిస్ట్రేటర్గాను బర్సార్గాను మరి పనిచేశారు. ఈయన 1957లో గుంటూరు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘంలో ఒక మరి కన్వెన్షన్ జరిగింది, యూత్ కన్వెన్షన్. ఆ యూత్ కన్వెన్షన్ ఏంటంటే ఐ లివ్ ఫర్ జీసస్ అనే ఒక థీమ్తో మరి యూత్ కన్వెన్షన్ నిర్వహించబడింది. ఆ యూత్ కన్వెన్షన్లో మరి దాని కొరకు ఈయన ఒక పాట వ్రాసి ఉన్నారు. ఆ పాటే మరి ఈ దినము మనం ఆలకించుచున్న పాట. యేసుని కొరకై ఇలా జీవించద భాసురముగా నే అనుదినము. ఎందుకంటే కువైట్లో ఉన్న వాళ్ళకి మరి తెలుగు క్రైస్తవ సంఘ వ్యవస్థాపకులు చెప్పిన విధంగా ఆయన ఒకప్పుడు కుగ్లర్ ఆసుపత్రిలో పనిచేశానని, ఆ ఆసుపత్రి వల్ల చాలా ఎంతో అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఆ ఆసుపత్రిలో ఈయన మరి బర్సార్గా పనిచేశారు చాలా కాలం. ఈయన రచనలు ఇంకా మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 2 ఉన్నాయి. దీన్ని గానం చేసింది బార్ల నాని ప్రభాకర్, ఈయన సెక్రటరీ. అదేవిధంగా దీనికి సంగీతం అందించింది దాచి కరుణాకర్. ఈయన సెయింట్ ఆండ్రూస్ సిఎస్ఐ చర్చ్, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం ఆ సంఘానికి చైర్మన్గా ఉంటున్నారు. మరి ఈ చక్కటి పాట ఐ లివ్ ఫర్ జీసస్. ఈ రోజుల్లో ఐ ఫర్ గాడ్ అనే టీవీ ఛానల్, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్ అని మరి అలా ఎన్నో మినిస్ట్రీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఐ లివ్ ఫర్ జీసస్ అనే ఒక చక్కటి థీమ్ తోటి ఈయన మరి ఆ దినము నిర్వహించబడిన యూత్ కన్వెన్షన్ కొరకు 1957లో మరి రచించిన పాట ఇప్పుడు మనం విందాం. ఇది ఆయన ముఖ చిత్రం. దోసములన్నీయు బాపెను మోక్ష
నేనను దినము. అలయక సలయక సాగిపోదును, వెలయగ నా ప్రభు మార్గములను. కలిగెను నెమ్మది కలువరిగిరిలో, విలువగు రక్తము చిందించిన ప్రభు యేసుని కొరకై ఇలా జీవించెద. ఆసురముగా నేనను దినము. శోధన బాధలు శ్రమలిల కలిగిన, ఆదుకొనును నా ప్రభువనిషి. వ్యాధులు లేములు మరణమే వచ్చిన, నాథుడే నా నిరీక్షణగున్. యేసుని కొరకై ఇలా జీవించెద. ఆసురముగా నేనను దినము. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభువన్నియు నొసగి, దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకై ఇలా జీవించెద. ఆసురముగా నేనను దినము. అర్పించెను ధన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పింతును నా యావత్ జీవము, రక్షకుడేసుని సేవింప. యేసుని కొరకై ఇలా జీవించెద. ఆసురముగా నేనను దినము. ప్రభునందానందింతును నిరతము, ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే దీర్చును ఇలా నా చింతలు, అభయముతో స్తుతించు ప్రభుం. యేసుని కొరకై ఇలా జీవించెద. ఆసురముగా నేనను దినము. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చు.
హల్లెలూయా. ఈ దినము మరి మనం ధ్యానించే వాక్య భాగము ఆత్మీయ బాంధవ్యం. ఆత్మీయ బాంధవ్యం అంటే మనలో ఈ భూమి మీద మనకందరికీ రకరకాలైన బాంధవ్యాలు ఉన్నాయి. వైవాహిక బంధం, స్నేహ బంధం, ప్రేమ బంధం, మరి బంధుత్వంతో కూడిన బంధం, ఇలాంటి బంధాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ దినం మనం ధ్యానించబోయే బంధం ఆత్మీయ బాంధవ్యం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యూనిక్ రిలేషన్షిప్. ఈ భూమి మీద మనకి అనేక రకాలైన బంధాలు ఉన్నాయి. వివాహ బంధం ఉంది, స్నేహ బంధం ఉంది, లేకపోతే చర్చిలో మన అందరము ఒక క్రైస్తవ కుటుంబం అనే బంధం ఉంది. ఇవన్నీ ఇక్కడ ఒక్కొక్కరికి ఎన్నో రకాలైన బంధాలు ఉన్నాయి. కానీ ఆత్మీయ బాంధవ్యం అది ఒక్క యేసునికి మాత్రమే ఉన్నది. తండ్రికి తనకి మధ్య ఉన్న ఆ బాంధవ్యం ఇట్ ఈస్ యూనిక్. ఇంకెక్కడ రిపిటేషన్ లేదు దానికి. అలాంటి దాన్ని యూనిక్ అంటాం, యూనిక్ రిలేషన్షిప్. దాని గురించి ఈ దినము మరి మెస్సియ గురించి ఒక వ్యక్తిగత ప్రశ్న ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనం నుంచి 46 వచనాల వచనం వేయబడింది. ఏంటంటేది, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. ఇమ్మీడియట్గా తడుముకోకుండా వెంటనే చెప్పేశారు. అప్పుడు ఆయన వారిని ఒక ప్రశ్న అడిగారు. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు. ఇక్కడ మరి యేసు ప్రభు యొక్క జననాన్ని మనం ఆరాధించాం. ఏ దూత అయితే మరి మరియంకి నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తావు అని చెప్పిందో, అదే దూత ఆయనకు యేసు అని పేరు పెట్టుము అని చెప్పింది. ఆ పైన మరి ఆయనకు నామీకరణం చేశారు యేసు అని, దేవాలయానికి తీసుకొని వెళ్ళి. తదుపరి ఆయన పెద్దవాడు అయినప్పుడు కొద్ది నెలల తర్వాత మరి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి ఆయనను దర్శించారు, పూజించిరి, సాగిలపడిరి, ఆరాధించిరి. కాబట్టి జ్ఞానులు అన్యులు, వేరే దేశం నుంచి వచ్చిన వారు, వారికి ఆయన ప్రత్యక్షపరచబడెను. తదుపరి ఆయన అన్యజనులకు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఎందు నిమిత్తం వచ్చారు అనేది మరి రూపాంతరం కొండ మీదకి వెళ్ళే వరకు ఆయన తన యొక్క ఉనికిని అక్కడున్న ప్రజలందరికీ, అన్యులకు తెలియజేసిన తర్వాత, రూపాంతరం చెందిన తర్వాత మరి ఆయనను సిలువ వేసే దినములు దగ్గర అవుతూ ఉన్నప్పుడు ఆయన తన శిష్యుల్ని కూడా ఒకరోజు ఇక్కడ మరి పరిసయ్యుల్ని ఈ ప్రశ్న అడిగారు. అదేవిధంగా శిష్యులను కూడా, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు. ఇక్కడ శిష్యులు కాకుండా మరి పరిసయ్యులను అడిగినప్పుడు వారు ఇమ్మీడియట్గా నీవు దావీదు కుమారుడు అనేసి వారు వెంటనే రిప్లై ఇచ్చేశారు. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు రెగ్యులర్గా మరి గ్రంథపఠనం చేస్తూ ఉంటారు, పరిశోధిస్తూ ఉంటారు. వారు వెంటనే అలా చెప్పినప్పుడు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వల్ల ఎలా చెప్పుచున్నాడు అని వారిని అడిగినప్పుడు వారిని క్వశ్చన్ చేశాడు ఆయన.
మరి దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని అడగగా ఎవడనూ మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినము నుండి ఎవడనూ ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగా తెగింపలేదు. యేసు ప్రభు మరి మనం ఇది ఈ ధ్యానాలు స్టార్ట్ చేసింది సుమారుగా ఆయన యెరికోకి వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా మరి మనోదృష్టితో ఒక అంధుడు దావీదు కుమారుడా అని గట్టిగా పిలిచాడు. నీకేం కావాలంటే నేను చూడగోరుచున్నాను, ఐ వాంట్ టు సీ అన్నప్పుడు అతనికి చూపును అనుగ్రహించాడు. ఆ తర్వాత మరలా మనము 2 దినాలు ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని, సర్వాధికారాన్ని మరి ఆయన యెరూషలేము వైపు చూచి ఆయన విలపించుచున్న ఆ నాశనం గురించి విలపించటం, మరి ఉపమానం రీతిగా ఆయన దీనారాలు ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచారు, ఈ విషయాలన్నీ ధ్యానించి ఉన్నాము. అనగా ఇవన్నీ ఆయన ఇంకా అతి త్వరలో సిలువ వేయబడతాడు ఇంకా కొద్ది రోజుల ముందు అనగా జరిగిన సంఘటనలన్నీ వరుసగా మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతిరోజు, రోజు వెంబడి రోజు. ఈ సమయంలో మరి యూదులలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరందరూ కూడా ఆయనను ఒక్కొక్క గుంపు ఒక్కొక్కసారి ఒక్కొక్క దినాన వచ్చి ఏదో ఒక ప్రశ్న అడగటం మొదలుపెట్టారు. చిక్కు ప్రశ్నలు. మరి ఈ ట్యాక్స్ కలెక్టర్స్ వీళ్ళు ఒక రకమైన ప్రశ్న, కైసరుకు పన్ను ఎందుకు ఇవ్వాలి అని ఒక రకమైన ప్రశ్న. ఇలాగ వారు చిక్కు ప్రశ్నలన్నీ అడిగి ఆయనను శోధించారు. ఇక్కడ యేసు ప్రభు మరి అసలు మీరు నన్ను ఏమనుకుంటున్నారు, నేను ఎవరినో తెలుసా? మనం ఒక్కొక్కసారి ముందుగానే మనకి ఎవరైనా గెస్ట్ స్పీకర్ వస్తే వారి గురించి ముందు ఎవరైనా ఇన్ఫార్మ్ చేస్తారు, లేదా వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం మినిస్ట్రీ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారని కొంత ఉపోద్ఘాతం వారు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు వీరిని చూసి అసలు మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎవని కుమారుడు అని అనుకుంటున్నప్పుడు వారు మరి ఈ విధంగా చెప్పినప్పుడు ఆయన మరి అయితే దావీదు కుమారుడు అని చెప్తున్నారు, మరి దావీదేమో ఇలాగని చెప్పాడు, అయితే దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగ అతనికి ఒక కుమారుడైతే ప్రభు అని ఎందుకు చెప్తాడు అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు గమ్మునుండిపోయారు. ఇక్కడ మనం చూస్తే యేసు తన శిష్యులను నేను ఎవరినని మీరు అనుకొనుచున్నారు అని అడిగినప్పుడు అదా ఏ విధంగా అడిగాడంటే ఒక ప్రశ్న పదజాలంతో కాకుండా హూ, వేర్ అనే ఈ ప్రశ్నార్థకాలతో కూడిన పదజాలం ఏది ఉపయోగించుకోకుండా మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని ఒక సరళమైన మామూలు భాషలో క్వశ్చన్ అడిగినట్టుగా కాకుండా వారిని అడిగినప్పుడు ఆయనతో వాదిస్తున్న ఈ వ్యక్తులు ఆయన లక్ష్యం పట్ల సానుభూతి చూపలేదు. ఎందుకు అడుగుతున్నాడు ఇది, మరి ఏం తెలుసుకోబోతున్నాడు అని వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఉన్నప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో వారు ఏం చెప్తున్నారంటే, వారు కొందరు నువ్వు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరి కొందరు యిర్మియానియు లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని అడిగాను. ఇది ఇక్కడ చాలా క్రిటికల్ క్వశ్చన్ అనమాట శిష్యులకి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. అలా అడుగుతున్నప్పుడు చాలామంది ఇక్కడ
ఈ లోకంలో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు ప్రవక్తలందరిలోకెల్లా లాస్ట్ ప్రవక్త. చాలా మంది ప్రవక్తలు వచ్చారు. యేసు ప్రభు కూడా ఒక ప్రవక్త. ఆ తర్వాత వచ్చింది మహమ్మద్ ప్రవక్త. అతను లాస్ట్. అతను మరి వెళ్ళిపోతూ అతను కూడా రెండవ రాకడ ఉంది అని చెప్పాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ ఇవన్నీ మామూలుగానే చెప్తున్నారు. అయితే యేసు ప్రభు ఒక ప్రవక్త, దేవుడు కాదు అని కొంతమంది వాదిస్తున్నారు. ఈ రోజున ఇప్పుడు మనం అసలు ఆయన ఎవరు అని శిష్యులను అడిగినప్పుడు వారు 13వ వచనం చూడండి, 16వ అధ్యాయం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఎవరో ఒకరు అనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగిన. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను. కాబట్టి పేతురు ఆయనతో అతి సన్నిహితంగా ఉండి ఆయన ఎవరనేది ప్రశ్నించినప్పుడు కరెక్ట్గా చెప్పాడు. 100కి 100 మార్కులు కొట్టేశాడు. అందుకనే పేతురుని ప్రభు ఎక్కువగా ప్రేమించాడు. అంతకుముందు మరి పేతురు ఆయన ఎవరో తెలియదని ఒకసారి బొంకినప్పుడు, తర్వాత పశ్చాత్తాపడి మరలా ఆయన్ని అడిగాడు, ఆ క్షమాపణ పొందాడు. యేసు ప్రభు మరి సంఘం ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నప్పుడు ఆ సంఘం యొక్క ఇన్ఛార్జ్ అంతా పేతురు గారికి అప్పగించాడు. ఇస్కరియోత్ యోధా కూడా తప్పు చేసి దేవుణ్ణి ముద్దు పెట్టి అప్పగించాడు. కానీ పశ్చాత్తాపడుకోకుండా పోయి ఉరి పెట్టుకొనెను. కాబట్టి తప్పులు అందరం చేస్తాం. ఆ తప్పును గూర్చి మనము పశ్చాత్తాపడాలి. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనెను అని మనకి చక్కని పాట ఉంది. ఈ అన్ని దినాల్లో మనం రోజుకు ఒక పాట చొప్పున వినబోతున్నాము. ఇవన్నీ పశ్చాత్తాపానికి సిలువకు సంబంధించిన పాటలు మనం రోజు వింటాం. చాలా భావగర్భితమైన పాటలు, మనలను మనం కరెక్ట్ చేసుకుంటానికి ఉపయోగపడే పాటలు. ఈ దినం విన్న పాట, యేసుని కొరకై ఇలా జీవించేదా. ఇక మీదటైనా ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి, ఇక మీదటైనా మనం యేసుని కొరకు నేను జీవిస్తానని చక్కటి మరి అర్థంతో కూడిన పాటది మనం విన్నాం. ఇక్కడ మరి యేసు ప్రభు శిష్యులు ఈ విధంగా చెప్పారు. పేతురు అందుకని అందరిలోకెల్లా ముఖ్యమైన వాడుగా పేతురు యేసు ప్రభు పేతుర్ని ప్రేమించాడు. ఆయన ఆధారములను అంచనా వేయటంలో వారు నిజాయితీ పరులు కాదు. ఎవరో శాస్త్రులు వీరందరూ. యేసు తన శత్రువులతో వేరే విధాన తెలుసుకోవాల్సి వచ్చింది. ఎలా అంటే పరోక్ష విధానాన్ని ఉపయోగించాడు. డైరెక్ట్గా వెళ్తే మరి ఒక్కొక్కసారి తెలీదు. ఇండైరెక్ట్గా అడిగారు. ఇది ఇండైరెక్ట్గా అంటే ఎలా అంటే, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పోలీస్ ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే ఆ దొంగనో లేకపోతే ఆ ఖైదీనో ఎట్లా అడుగుతాడంటే, అది ఎక్కడ ఉంది అని చెప్తే వాడు అంటాడు నాకు తెలియదు అంటాడు. అట్లా కాకుండా పరోక్ష విధానం ఉపయోగించి, ఆ రోజు మీరు అది పలానా చోట దాశారు కదా అని కాంక్రీట్గా అతను చెప్పినప్పుడు నో అంటాడు. మరి ఎక్కడ అంటారు. అక్కడ ఆ విధంగా వారి అటెన్షన్ని పట్టుకుని క్యాప్చర్ చేసి
డైవర్సిఫై చేసే వాళ్ళని కాదు అక్కడ కాదు అక్కడ కాదు మరి ఎక్కడ అలా అయితే అని వారిని కరెక్ట్గా పరోక్ష విధానంలో తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మరి ఆయన దీనిని వేరొక వేదాంత ప్రశ్నలాగా వినిపించాడు. ఎట్లాంటిది? వాస్తవానికి ఇది వారు ఎదుర్కొనే అత్యంత ముఖ్యమైన వ్యక్తిగతమైన ప్రశ్న, పర్సనల్ క్వశ్చన్ అనమాట. ఏంటంటే మెస్సియ ఎవరి కుమారుడు? ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్, వాళ్ళకి పర్సనల్ క్వశ్చన్ అని ఆయన వారిని అడిగాడు. అడిగినప్పుడు మరి ధర్మశాస్త్రంలో వీరందరూ బాగా ఎక్స్పర్ట్స్, శిక్షణ పొందిన నిపుణులుగా వారికి సమాధానము అందులో తెలుసు. ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉందో తెలుసు. ఆయన దావీదు కుమారుడు వారిని అడిగి ఉంటే వారితో సహా అనేక పాత నిబంధన లేఖనాలను ప్రస్తావించి ఉండేవారు. ఎందుకంటే ఇక్కడ ఒక్క చోటే కాదు, అనేక చోట్ల దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ సమాధానం వారికి తెలుసు. ఆయన దావీదు కుమారుడు అని తెలుసు. కానీ అది వారిని అడిగి ఉంటే వారితో సహా అనేక పాత నిబంధన గ్రంథాల్లో ఉన్న విషయాలు బయటకు వస్తాయి. ఇక్కడ ఏమని ఉందంటే సమూయేలుకు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో 12వ వచనంలో, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును స్థిరపరిచేదను అనేసి మరి ఇక్కడ తెలియజేయబడుతున్నది మనకి. అనగా అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను స్థిరముగా స్థిరపరిచెదను. ఇది మరి దావీదు సొలొమోను మహారాజు గురించి వ్రాసిన తెలియవచ్చిన విషయాలు. ఆ తరువాత మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేం ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగు చుండెను. నేను చిన్నప్పుడు మరి సండే స్కూల్లో ఉన్నప్పుడు నన్ను జ్ఞానిగా పెట్టారు. అప్పుడు హేరోదు రాజు జ్ఞానులు వచ్చినప్పుడు శాస్త్రిగా పెట్టారు. అప్పుడు హేరోదు రాజు జ్ఞానులు వచ్చినప్పుడు ఆ ఆస్థానంలో ఉండే శాస్త్రులు పిలవమన్నప్పుడు నేను శాస్త్రిలా మరి జన్యమది వేసుకుని గ్రంథపు చుట్ట తీసి అప్పుడు ఇది చదివాను. బెత్లెహేం ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అనే ఆ ఆరిజిన్, రూట్స్ అక్కడ చెప్పబడినవి. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో మనకి మరి చెప్పబడింది ఆయన యొక్క వివరణ. కాబట్టి వారు ఈ సమాధానం ఇచ్చిన తర్వాత యేసు యొక్క 2వ ప్రశ్న అడిగారు. ఈసారి ఆయన ఏం చేశారంటే మరి కీర్తనల గ్రంథం 110 మొదటి వచనం నుంచి ఉటంకించారు. ఏమని? కీర్తన 110:1 ఏం చెప్తుందంటే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇది వారికి సరిగా అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతి సనాతన యోధ పండితుడు దీనిని మెస్సియా అని సూచించటానికి అర్థం చేసుకున్నాడు. మరి మెస్సియా మాత్రమే యెహోవా దేవుని కుడివైపున కూర్చోగలడు. నీ శత్రువులు నీ పాదములకు పీఠముగా చేయు వరకు నీ శత్రువుల్ని
నా కుడి పార్శ్వం కూర్చుండటం అంటే అది ఒక్క యేసుని వల్లనే అవుతుంది. మరి అలాంటప్పుడు దావీదు కుమారుడు అని చెప్తే అక్కడ మరి ఆయన మెస్సి ఎలా అవుతాడు? ఇక్కడ ఇరకాటంలో పడ్డారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ. కాబట్టి మరి కీర్తనల గ్రంథంలో ప్రభువు నా ప్రభువుతో ఈ విధంగా సెలవిచ్చాడని చెప్తున్నాడు. మరి అటువంటిది కీర్తనలు రాసింది దావీదు. అప్పుడు మరి దావీదుకు కుమారుడు ఎలాగవుతాడు? ఆయన కుమారుడైతే ప్రభు ఎలా అవుతాడు అని ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది. పాత నిబంధన లేఖనముల ప్రేరణ మరియు ఖచ్చితత్వమును యేసు విశ్వసించెను. ఎందుకంటే దావీదు ఈ మాటలను ఆత్మలో మాట్లాడినని ఆయన చెప్పాను. ఈ మాటలు దావీదు ఆత్మలో చెప్పాడు. అందుకైన మరి ఈ దినం మన యొక్క వాక్య భాగం 22వ అధ్యాయం 43వ వచనంలో, అందుకాయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు అనే వచనం యొక్క ఖచ్చితత్వాన్ని లేదా అధికారమును ఎవ్వరూ ప్రశ్నించటానికి ధైర్యం చేయలేదు. ఒకవేళ అలా ధైర్యం చేస్తే వాళ్ళు దొరికిపోతారు. మెస్సియా దావీదు కుమారుడైతే అని యేసు అడిగాడు. మరి మత్తీయ దావీదుకు కూడా ప్రభువు ఎలా అవుతాడు అనేది ఇక్కడ 2 క్వశ్చన్స్ కాబట్టి మరి వారు అడగటానికి, ప్రశ్నించటానికి వారికి ధైర్యం సరిపోలేదు. అందుచేత ఈ ప్రశ్నకు ఒకే సమాధానం ఉంది. దేవుడిగా మెస్సియా దావీదు ప్రభువు, మానవుడిగా ఆయన దావీదు కుమారుడు. ఆయన మెస్సియగా, మరి దేవుడిగా మెస్సియా, దావీదుకు ప్రభువు. మానవుడిగా ఆయన దావీదు కుమారుడు. కాబట్టి దేవుని కుమారుడు మానవ రూపంలో కన్య మరియ గర్భమున ఉద్భవించి మానవ శరీరమును రూపమును దాల్చి సిలువలో బలి అయ్యుటకు మరి ఆయన పరము నుండి ఈ లోకమునకు ఏతించెను. ఆయన దావీదు మూలము మరియు సంతానము. ఆయన దావీదు ప్రభువు మరియు ఆయన దావీదుకు కుమారుడు. ఎట్లా అంటే అవన్నీ మనం చూడవచ్చు దానికి సంబంధించిన వివరణలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనంలో సంఘముల కోసం ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కయునై ఉన్నాను అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ దావీదు వేరు చిగురు. ఇక్కడ మనం తరచుగా దావీదు కుమారుడు అనే మెస్సియ బిరుదును మనం మరి అంగీకరించాడు. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా, అక్కడి నుండి అంటే ఎరికో వైపు ఆయన వెళ్తున్నప్పుడు, ఎరికో పట్టణం మరి 2 రకాలుగా ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అని ఉన్నాయని అన్ని చెప్పాను. 2 గుడ్డి వారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. అదేవిధంగా మరొకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనంలో, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసిరి. ఇక్కడ ఎవరిని చూసినా సరే దే ఆర్ అడ్రస్సింగ్ యాజ్ దావీదు కుమారుడా. ఇక్కడ మనం గల్ఫ్ దేశాల్లో ఎవరి పేరన్నా చెప్పాలంటే అబు యూసఫ్ అనగా యూసఫ్ తండ్రిని పిలవాలంటే ఆ తండ్రి పేరు పెట్టి పిలవరు, అబు యూసఫ్ అని పిలుస్తారు. అనగా యాకోబు అతని తండ్రి పేరు అయితే అబు యూసఫ్, యోసేఫ్ యొక్క తండ్రి అని చెప్తుంటారు. మనం కూడా చర్చిలో మాట్లాడుకునేటప్పుడు బ్రదరు సిస్టర్ అని చెప్తుంటారు.
సిస్టర్ ఉన్నారా, లేదా సిస్టర్ రాలేదు అని చెప్తారు, కానీ నా భార్య రాలేదు అని చెప్పరు. లేదా మీ భార్య ఎందుకు రాలేదు అని మీరు అడగరు. సిస్టర్ రాలేదండి చర్చ్కి వెళ్ళా అని అడుగుతారు. సో దిస్ ఇస్ ద వే. ఇక్కడ వారు త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా, అక్కడ దావీదు కుమారుడా అని చెప్తున్నారు, కానీ యేసు అని పిలవట్లేదు. మమ్ము కరుణించమని కేకలు వేసిరి. అంటే దావీదుని అక్కడ మనకి తెలియజేయటంలో ఎంత ఇంపాక్ట్ ఉందో అని మనకి అర్థం చేసుకోవచ్చు. దావీదు కుమారుడా. మనం కూడా ఏంటి ఎవరి తాలూకేటి మీరు అన్నప్పుడు, నేను ఫలానా అబ్బాయినండి అని మనం చెప్తాం చూసారా. ఆ విధంగా వారు దే ఆర్ అడ్రస్సింగ్ హిస్ ఫాదర్. దావీదు కుమారుడా అని పిలుస్తున్నారు. అప్పుడు ఊరకుండుడని జనులు వానిని గద్దించిరి గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణించమని మరి బిగ్గగా కేకరు వేసిరి. కాబట్టి ఈ దినాన్న మరి యేసు ప్రభు ఆ యెరికో పట్టణం మీదుగా యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు, జయప్రవేశం చేస్తున్నాడు. మట్టలాదివారం ఐటెం అన్నమాట ఇది. అక్కడ జనసమూహంలో ఆయనను దావీదు కుమారుడా అని ప్రకటించటాన్ని అక్కడున్న ఆ పాలకులందరూ విన్నారు. ఆ గుంపులో మరి అనేక మంది ఉన్నారు. ఏ విధంగా అంటే జీలట్లు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, వీరందరూ ఉన్నారు. మన సంఘంలో కూడా అనేక మంది అసలు ఈ గుడిలో ఏం జరుగుతుందో చూసిపోదామని వస్తారు. కొంతమంది మరి హిపోక్రేట్స్ అంటే వారు ఉంటారు, హిపోక్రేట్స్ ఉంటారు, వేషధారులు ఉంటారు. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వాళ్ళ వేష భాషలు వేరుగా ఉంటాయి. వాళ్ళు ఉంటారు. కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు, మన ఊరు వాళ్ళందరినీ కలుసుకుందాం అని వస్తారు. ఈ విధంగా కొంతమంది నిజంగా వాక్యం విని వాక్యాన్ని మరి అన్వయించుకొని జీవితాన్ని సరిచేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది క్రొత్తగా బాప్తిస్మ తీసుకుని శిష్యత్వంలోనికి ఎదుగుతున్న వారు ఉంటారు. ఈ విధంగా ఆ గుంపులో అనేక మంది ఉన్నారు యేసుప్రభు వస్తున్నప్పుడు. అందులో మెజారిటీ దావీదు కుమారునికి జయము, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ అన్నట్టు హోసన్నా హోసన్నా దావీదు కుమారుడా హోసన్నా అని వారు మరి ఆయనకు నినాదాలు చేయటం అక్కడున్న వారందరూ కూడా పాలకులు విన్నారు. ఆయన ఈ బిరుదును అంగీకరించాడనే వాస్తవం యేసు తనను తాను మెస్సీ అని, దేవుని కుమారుడని తెలుసుకున్నాడనుటకు ఇది ఒక రుజువు. ఆయనకి తెలుసు ఆయన ఏంటని. అందుకనే ఆయన తన శిష్యుల్ని అడిగాడు. ఆయన మరి మెస్సీ అని ఆయనకి తెలుసు. ఆయన అది వారి చేత చెప్పిస్తున్నారు. మరి అందుకనే మెస్సీ అంటే ఆయన రాజ్య స్థాపన చేసే మరి యూదుల రాజు అని, దేవుని కుమారుడని ఆయన తెలుసుకున్నాడు అనటానికి వాళ్ళకి అది రుజువు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇతను మామూలు మనిషి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ గుంపులో వాళ్ళందరూ దావీదు కుమారుడు, ఈ మరి మెస్సియా అని నినాదాలు చేస్తున్నప్పుడు యేసుకి ఇవన్నీ తెలుసు అని వాళ్ళకి అర్థమైంది. అప్పుడు దేవుడిగా ఆయన దావీదు ప్రభు, కానీ మానవుడిగా ఆయన దావీదు కుమారుడు. ఎందుకంటే ఆయన దావీదు కుటుంబములో జన్మించెను. వరుసకి చూస్తే జీనియాలజీ ప్రకారంగా మత్తయి సువార్త మొదట్లో ఉంటుంది. మరి ఆయన దావీదు సంతతి నుంచి వచ్చినవాడు. ఆ జీనియాలజీలో అనేక మంది ఇన్వాల్వ్ చేయబడ్డారు. ఇన్వాల్వ్ అంటే అందులో వరుసలో ఉన్నారు. మరి దావీదు యొక్క వంశం నుంచి ఆయన జన్మించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. మరి అబ్రహాంకి దావీదుకి మధ్యన ఎంతో గ్యాప్ ఉంది. డైరెక్ట్గా అబ్రహాం కుమారుడుగా దావీదు అన్నాడు. మళ్ళీ దావీదు కుమారుడైన యేసు అన్నాడు. దావీదుకిని యేసుక్రీస్తుకిని ఎన్నో
మరి జనరేషన్స్ ఉన్నాయి. ఆ జనరేషన్స్ అన్నీ దాటుకుని యేసుక్రీస్తు వంశావళి అని చెప్తున్నారు. ఇక్కడ 20వ వచనంలో అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమునందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు దావీదు కుమారుడు వచ్చి యోసేపు కుమారుడు వచ్చి యేసుక్రీస్తు. ఇక్కడ లింక్ అన్ని ఎలా లింకప్ అయినాయో చూస్తారు కదా. కాబట్టి మూల పురుషుడు ఎవరంటే అబ్రహాము, విశ్వాసులందరికీ తండ్రి. అతని నుంచి వచ్చిన అతను దావీదు. ఆ దావీదు సింహాసనాన్ని అధిరోహించడానికి, నిత్యము ఉండటానికి వచ్చిన వాడు యేసు ప్రభువు. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అనేసి మరి దూత దావీదు కుమారుడు అయిన యోసేపు అని అడ్రస్ చేసింది. కాబట్టి ఆ కాలంలోని పండితులు, వేదాంత పండితులు, ఆ రోజుల్లో ఉండేవాళ్ళు మెస్సియ గురించి చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో, గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే టాలీ అవ్వట్లేదు వాళ్ళకి. రెండు, ఒక పక్క పాత నిబంధనలో మెస్సి యొక్క 2 రకాలైన మరి ప్రజెంటేషన్స్, చిత్రాలను వారు చూశారు. మరియు వాటిని కంపాటిబుల్ చేయలేకపోతున్నారు, సమన్వయపరచలేకపోతున్నారు. ఆ రెండిటిని ఒకదానికొకటి పొందుపరచలేకపోతున్నారు. ఒక చిత్రంలో మరి బాధలో ఉన్న సేవకుడు, మరొకటి జయించి పాలించుచున్న రాజు ఉన్నారు. వీళ్ళిద్దరినీ ఎట్లాగా మరి సమన్వయం చేయటం అనేది వాళ్ళు చాలా గందరగోళంలో ఉన్నారు. అంటే ఇద్దరు మెస్సీలు ఉన్నారా? దేవుని సేవకుడు ఎలా బాధపడి చనిపోతాడు అనేసి మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో అక్కడ చెప్పబడి ఉంది. ఇక్కడ యేసు చెప్పింది వారు విన్నట్లయితే మరి ఒకే ఒక మెస్సియా ఉన్నాడని, కానీ ఆయన మానవుడు మరియు దైవికుడు అని వారు తెలుసుకునేవారు. కానీ వాళ్ళు వినటానికి సిద్ధంగా లేరు. ది ప్రాబ్లం ఏంటంటే ప్రపంచంలో అన్ని జాతుల కంటే యూదులకు చాలా తిక్క ఎక్కువ. వెరీ హెడ్ స్ట్రాంగ్, స్టిఫ్ నెక్డ్ బ్లడ్, థిక్ బ్లడ్ అనమాట. అంటే మనకి రకరకాల యాంగిల్స్లో మనం చెప్తూ ఉంటాం. థిక్ బ్లడ్, స్టిఫ్ నెక్. వీళ్ళకి చాలా, వాళ్ళు ఎంత అంటే అంతే చెప్తే ఇంక అస్సలు బెండ్ అవ్వటం అనేదే లేదు. అటువంటి మెడవంచని జనాంగం. అందుకని యేసు ప్రభు వారిని అనేక మార్లు దుయ్యబట్టాడు. మనం రానున్న దినాల్లో వాళ్ళని ఏ విధంగా తిట్టాడనేది, ఏ విధంగా దుయ్యబట్టాడనేది మనం ధ్యానించనే ఉన్నాము. ఆయన మానవుడు మరియు దైవికుడు అని వారు తెలుసుకునేవారు. ఏది ఎప్పుడు ఆయన చెప్పిన మాట విన్నట్లయితే, అసలు మాటే వినలేదు కదా. ఆయన బాధలు అనుభవించి పాపములకు బలిగా చనిపోతాడు. అప్పుడు ఆయన విజయంతో మృతులలో నుండి లేచి ఒకరోజు తన శత్రువులను ఓడించుటకు తిరిగి వచ్చును. అయితే ఈ మత నాయకులకు వారి స్వంత ఆలోచనలు ఉన్నాయి మరియు వారు మారడానికి ఇష్టపడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు మారటానికి ఇష్టపడము లేదు. వారు ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశానికి వెళితే ఇదే యేసు ప్రభు ఇక్కడ పుట్టాడంట, ఇక్కడ చనిపోయాడంట, ఇక్కడ సిలువ వేశారంట అని చెప్తాడు. కానీ యేసు ప్రభు గురించి అన్ని విషయాలు చెప్తాడు ఉన్నదన్నట్టుగా, మనకంటే చక్కగా బైబిల్ని చదివి చెప్పినట్టుగా చెప్తాడు. కానీ యేసుక్రీస్తుని దైవ కుమారుడని మాత్రం వారు యాక్సెప్ట్ చేయరు. ఇది యూదులతో వచ్చిన ప్రాబ్లం, లేదా వారికి ఉన్న మరి కఠినమైన మనస్సు. అయితే మత నాయకులకు స్వంత ఆలోచనలు ఉన్నాయి మరియు వారు మారటానికి ఇష్టపడలేదు. వారు ఆయన బోధను అంగీకరించినట్లయితే వారు కూడా ఆయనను
మెస్సియగా అంగీకరించవలసి ఉంటుంది. మరియు వారు అలా చేయుటకు ఇష్టపడలేదు. ఇక్కడ మన దేశంలో కూడా మరి క్రైస్తవ్యం వచ్చిన క్రొత్తలో క్రీస్తును గూర్చిన సువార్త అందరికీ తెలియజేసినప్పుడు కొంతమంది యూదుల్లానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోకుండా మనస్సును కఠినపరుచుకున్నారు. వారు అంగీకరించలేదు. ఒకవేళ అంగీకరించి ఉంటే మరి ఆయనే నిజమైన దేవుడని, సృష్టిలో ఉన్న సృష్టాన్ని పూజించటం మరి సరి అయినది కాదు అని వారు జ్ఞానోదయం అయ్యుండేది వారికి. కానీ మరి వారు అందుకు ఆ మత నాయకులు ఇష్టపడలేదు. కాబట్టి ఈ సంభాషణ దిన ఫలితం ఏంటంటే ఆయన శత్రువుల వైపు నుండి మౌనం. ఇంకెవ్వడు నోరెత్తి ప్రశ్నించే ధైర్యాన్ని వాళ్ళు కోల్పోయారు. వాళ్ళకి ఆ ధైర్యము లేదు. వారు ఆ సత్యమును విశ్వసించినందున కాదు కానీ సత్యమును ఎదుర్కోవటానికి భయపడినందున వారు యేసుని ఇంక ఏ ప్రశ్నలు అడగటానికి ధైర్యం చేయలేదు. ఇది ఎట్లా ఉంటుందంటే మనం చెస్ గేమ్ ఆడేటప్పుడు మరి కింగ్కి మినిస్టర్కి చెక్ పెట్టామనుకోండి, ఒక్కసారి కింగ్ ఆర్ మినిస్టర్ ఏదో ఒకటి చెప్పాలి. ఈ యూదులు అటువంటి ప్రశ్నల్లో ఇరుక్కున్నప్పుడు అబ్బే మాకు అదేంటో తెలీదు, మాకు అంత జ్ఞానం లేదు అని సైడ్ అయిపోయే రకం. కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఇది అని తేల్చి చెప్పి అంగీకరించే రకం కాదు. ఎన్నో మార్లు యేసు ప్రభు వారికి అర్థమవటానికి కన్విన్స్ అయ్యే విధానంలో చెప్తే వారు మనసు కఠినపరుచుకుని ఆయన చెప్పిన విషయాలు ఏవి కూడా వారు అంగీకరించలేదు. ఎప్పుడు ఇతని ఎక్కడ తప్పు పడదామా అనే వారు మరి గ్రంథాల్లో చదువుతున్నారు కానీ వాటిని అర్థం చేసుకోకుండా ఆయనను తిరస్కరించడానికే వారు పూనుకున్నారు. అందుచేత యేసును వారు ఇంకే విధమైన ప్రశ్నలు అడగటానికి ధైర్యం లేదు. ఎందుకంటే వారు ఇకపై దేని గురించి కూడా ఆయనను అడుగుటకు ధైర్యం చేయలేదు. కానీ సత్యమును ఎదుర్కొని దానిపై చర్య తీసుకోవటానికి కూడా వారికి ధైర్యం లేదు. సత్యం కనుక్కోవాలంటే ఒప్పుకోవాలి ఏదో ఒకటి. అప్పుడు మరి దాని ప్రకారంగా యాక్షన్ ఉండాలి. ఆ యాక్షన్ చేయటానికి వారికి ధైర్యం లేదు. కాబట్టి వారు ఇంక ఏమీ మాట్లాడుకోకుండా ధైర్యం లేక గమ్మునుండిపోయారు అన్నమాట. ఈ విధంగా మరి యేసు ప్రభు ఈ సిలువ యొక్క మార్గంలో అనగా ఈ 40 దినాల యొక్క శ్రమల్లో ఆయన అనేక మార్లు ఆయనను వీరు ప్రశ్నించారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనేక ప్రశ్నలు ఆయన్ని ప్రశ్నించారు. పుదీనాలోను దీంట్లోనూ ట్యాక్స్ ఇవ్వాలా, కైసరుకు పన్ను ఇవ్వాలా, ఒకడికేమో మరి భార్య ఉండి చనిపోయాడు, తర్వాత రెండో వాడు చేసుకున్నాడు, తర్వాత వాడు చనిపోయాడు, తర్వాత మూడో వాడు చేసుకున్నాడు. అలా 7 మంది మరి సహోదరులుంటే 7వ వాడు ఆమెను చివరిగా చేసుకున్నాడు. పునరుద్ధానమందు మరి వాడికి ఎవరు భార్య అన్నప్పుడు యేసు ప్రభు చక్కగా పునరుద్ధానంలో ఇంకా భార్య, భర్త, బిడ్డలు ఆయన ఏమి ఉండవు, ఎవరికి ఏమి మరి సంబంధాలు ఉండవు. ఇక్కడ యేసు ప్రభుకున్నది మరి ఆత్మీయ బాంధవ్యం, యూనిక్ రిలేషన్షిప్. ఆయన దైవసుతుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి, దైవసుతుడు కాబట్టి ఆయనకున్న ఈ యూనిక్ రిలేషన్ ఇంకెవరికి లేదు. అక్కడ పునరుద్ధానంలో మనకి ఏ విధమైన రిలేషన్స్ ఉండవు ఒకసారి భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత. ఆ విధంగా మరి వారు అనేకమైన ప్రశ్నలు అడిగి, ఒకళ్ళైతేనేమో మరి అసలు పునరుద్ధానమే లేదని వాదించారు. ఈ విధంగా ఆయన్ని అనేకమైన చిక్కు ప్రశ్నలు వేసి ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. ఆ విధంగా మరి ఈ 40 దినాలు కూడా ఆయన వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తూ మరి ఆయన చివరికి ఆ పస్కా పండుగ అనంతరం
యూదా మరి ఇస్కరియోతు ముద్దు ఇవ్వటంతో ఆయన అప్పగించి మరి ఆ సైన్యం ఆయన్ని అరెస్ట్ చేసింది. అందుచేతనే బైబిల్ గ్రంథంలో చాలా రకాలైన ముద్దులు ఉన్నాయి. మరి మనం మామూలుగా ముద్దు పెట్టొచ్చు, కానీ ఒక విశ్వాసిగా ఇంకొక విశ్వాసికి పౌలు గారు చెప్పినప్పుడు ముద్దిచ్చి ఆహ్వానించవచ్చు, లేదా వందనములు అని చెప్పొచ్చు, లేదా మనం అందరం చెప్పుకునేటట్టుగా ప్రైజ్ గాడ్ అని చెప్పుకోవచ్చు, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకోవచ్చు. పౌలు గారు అందుకనే ఏ సంఘమునకు ఉత్తరం రాసిన ముందు మరి మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. మనం హై స్కూల్లో ఉన్నప్పుడు లేఖ ఎలా రాయాలని తెలుగులో నేర్పినప్పుడు మనం యూజువల్గా నేను క్షేమముగా ఉన్నాను, మీరును క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాను అని క్షేమములు అని పైన హెడ్డింగ్ పెడుతుంటారు. అదేవిధంగా పౌలు గారు మరి మనకి అందరికీ నమస్కారాలు, వందనాలు చెప్పుచు ప్రభునందు మీకు మరి ఈ విధమైన వందనాలని చెప్పుచు ఉత్తరాలు రాశారు. ఆ విధంగా మనము ఒక విశ్వాసిని ఇంకో విశ్వాసి మరి ఒక ముద్దుతో ఆహ్వానించవచ్చు లేదా కలుసుకోవచ్చు. కానీ నేను మిమ్మల్ని అందరినీ మరి మనవి చేసేది ఏంటంటే, మీ అందరికీ ముద్దు పెట్టుకుని మీరు ఆహ్వానిస్తే మంచిదే, కానీ యూదా ఇస్కరియోతు ముద్దు మాత్రము ఇవ్వవద్దు. అది అప్పగింపు ముద్దు, ఎ కిస్ ఆఫ్ బిట్రేయల్. కాబట్టి అటువంటి విధంగా మనం వండుకోకుండా, శాస్త్రులు పరిసయ్యుల్లాని మనము వేషధారులా వండుకోకుండా, మరి నిజమైన క్రైస్తవుల్లా యేసు ప్రభు నన్ను గూర్చి మీరు ఏమనుకుంటున్నారు అంటే, పేతురు ఎలా చెప్పాడు? నీవు నిజమైన క్రీస్తు అని చెప్పాడు. జీవము గల దేవుడి కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు చక్కగా, బండ బద్దలు కొట్టినట్టు. ఆ విధమైన ఆన్సర్ మనం ఇవ్వటానికి ఈ 40 రోజులు కూడా క్రీస్తు యొక్క శ్రమలలో మనము పాలిభాగస్తులమై ఈ యొక్క శిలువ ప్రయాణంలో ముందుకు సాగిపోవాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరించుచు ఈ కొద్ది మాటల్లో ముగించుచున్నాను. ఆమేన్.